హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. అసుర లవ్ అండ్ వార్ 111 ఎపిసోడ్ యార్. ఇసుమంత కూడా బెదిరి లేకుండా నిలువు గుడ్లేసుకుని చూస్తుంటే మాట్లాడవి ఇవన్నీ చేసింది నువ్వేనా అంటూ గద్దించాడు. ఎస్, నేనే చేశాను. సో వాట్ అంటూ ఒక అంగలో చైతన్యం చేరి తన లోదుస్తులో దాచిన గన్ తీసి ఆమె గురిపెట్టింది. సిసి అంటూ అరుస్తూనే నెలకొరిగాడు మనోహర్. విదుర్ గబాలను పట్టుకున్నాడు. నువ్వు ఈ జన్మకు మారవని తెలుసు మేఘ. మా నుండి తప్పించుకుని నువ్వేమీ చేయలేవు. తన ఒంటి మీద చిన్న గీత పడినా నాలో మరో మనిషిని చూస్తావు అంటే ఇడ్లీ వార్నింగ్ ఇచ్చాడు దేవ్. అబ్బచ్చా, నేను ఆ తీరేటని మరి నీలాంటి వాడి ముందుకి ఒంటరిగా ఎలా వస్తాననుకున్నావు అని చేతిలో ఉన్న గన్ మెడ మీద గుచ్చి టిగ్గర్ మీద వేలిపెట్టి, ఎన్నాళ్ళు ఇలా మగాడా తిరుగుతావే అంటూ విగ్లాగా పడేసి చైత్రని తప్పించుకోనివ్వకుండా మరో చేతిలో ఉన్న మెడిసిన్తో లోడ్ చేసి ఉన్న సిరంజీ తీసి క్యాప్ పళ్ళతో లాగింది. ఏం చేస్తున్నావు అంటూ అరుస్తూ ముందుకు వచ్చే లోపే బిలబిలమంటూ ఒక 20 మంది బ్లాక్ డ్రెస్లో లేటెస్ట్ వెపన్స్తో వచ్చి అందరు చుట్టుముట్టారు. దేవ్ బ్యాగ్ ఇద్దరు కనిపెట్టారు. కోపంతో భగ్గున మండుతూ మేఘ అంటూ అరిచాడు దేవ్. పోలీసులు కూడా తమ చేతుల గన్స్ కూడా దేవ్కి కేసి గురిపెట్టారు. చూసావా దేవ్, ఇది నా స్కెచ్. మా వాళ్ళని తీసుకొచ్చింది జస్ట్ నా పని కోసం. వీళ్ళు వస్తే మీరు నిజాలు చెబుతారని నాకు తెలియదా? చెప్పు. నా గురించి తెలిసిన నాకు ఈ పోయేదేమీ లేదు. ఎందుకంటే నాకు నేనే ఇంపార్టెంట్, వీళ్ళు కాదు కాబట్టి. ఇంకో 10 మినిట్స్లో ఎలాగో పోతాడు అని తన తండ్రి వైపు చూసి వెకిలిగా నవ్వింది మేఘ. చంపేస్తా, నాన్న కోసం తప్పుగా వాగుతానని కోపంగా తోసింది చైత్ర. తను అలా నెట్టగానే చేతిలో ఉన్న చిరంజి దూరంగా వెళ్ళి పడింది. లియో ఒక జంప్ చేసి చిరంజి అందుకుని వేగంగా బయటకు పరుగు తీశాడు. రాస్కెల్, నన్నే నెడతావే అని కోపంతో తన చేతిలో ఉన్న గన్తో భామ తడ మీద షూట్ చేసింది మేఘ. హా అంటూ పెద్దావిడ పెద్దగా ఆర్తనాదం చేస్తూ కింద కూలబడిపోయింది. మేఘ అంత వైలెంట్గా రియాక్ట్ అవుతుందని ఊహించక అందరూ నిర్గంతపోయారు. నాని అంటూ చైత్ర, అత్తయ్య అంటూ సుమ వెళ్ళబోతుంటే స్టాప్ దేర్ అని అరిచి, కాలు కదిపితే ఈసారి ఎవరి గుండెలో దిగుతుందో చూడను, అది నాన్న అయినా కావచ్చు అని రెక్లెస్గా తలెగరేసింది. నువ్వు అసలు నా కడుపుని పుట్టిన దానివేనా? ఎంత నిజరాలు నేను కనిపించింది అని బోర్ని నేర్చింది సుమ. నీకేం కావాలి? నా మీద పగ తీర్చుకోవాలి అంతే కదా. పద, నా గురించి వీళ్ళని ఎందుకు హింసిస్తావు అంటూ అరిచింది చైత్ర. నా జీవితాన్ని స్వేచ్ఛగా బతుకుతుంటే పెళ్ళి అనే అడేక్ తెచ్చింది ఈయన. అది తప్పించుకుని పోతే తగుదురమ్మా అంటే పెళ్ళికి రెడీ అయ్యి వీడిని రెచ్చగొట్టి తాడు కట్టించుకున్నావు. వీడు మతి చెల్లించిన అన్నగారి ట్రీట్మెంట్ చేయించుకుని మూసుకొని ఉండక నన్ను కిలికాడు. నువ్వో మహాసాధ్వంటి, పైగా కితాబ్ ఒకటి. నాకు తెలియక అడుగుతున్నా, నా మీద పడి ఏడుస్తున్నారు మీరు అంతా సన్నాసులా? కోరికలు లేవా? డబ్బంటే చేదా మీకు? లగ్జరీ లైఫ్ అంటే అసహ్యమా? వేద ఫిలాసఫీ చెబుతూ మీరు పతితులు అన్నట్టు అవుతున్నారు అంటూ అరిచింది మేఘ. పాపిష్టమండ, చేసినంత చేసి ఇంకా సమర్థింప నేచడించి, ఏమండి అత్తయ్య అని ఏడ్చింది సుమ. తల దిమ్మంతా తిరిగి మెల్లగా పైకి లేచాడు మనోహర్. నీ గుండె గట్టిదే డాడీ, నా కోసమే కొట్టుకుంటుంది కదూ అని వెకిలిగా నవ్వింది మేఘ. కూతుర్లో కొత్త కాడం చూసిన అతడి ఫీలింగ్ని వర్ణించడానికి మాటలు లేవని చెప్పొచ్చు. పెద్దావిడ బాధతో విలవలాడుతుంది. నీ వాగుడు కట్టిపెట్టి మేఘ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని కోపంగా అన్నాడు దేవ్. పోతే పోతుంది, బతికింది చాలే అని నిర్లక్ష్యంగా అంది మేఘ. నువ్వు అసలు మనిషివేనా నాని అంటూ ఏడ్చింది చైత్ర. ఫస్ట్ నుండి నువ్వంటే ప్రేమ కదా, పాపం నీ వల్ల చేస్తుంది అని అసహ్యంగా అపహాస్యం చేసింది. అంతలో దేవ్ ఫోన్ రింగ్ అయింది. ఫోన్ తీసి లిఫ్ట్ చేసి, నీకు సర్ప్రైజ్ ఆటో వాళ్ళ సీన్ చూసి తరించు అని సర్కాస్టిక్గా అందామె. దవడకండాలు బిగించి మొహం కందగడ్డలా మారగా ఫోన్ తీసి లిఫ్ట్ చేశాడు దేవ్. వీడియో కాల్లో కనిపిస్తున్న దృశ్యాన్ని చూడగానే నివ్వెరబోయాడు. అన్నయ్య అంటూ బోరిని ఏడుస్తూ పిలిచిందిలయ్య. ఒళ్ళంతా కమిలిపోయి రక్తంతో తడిచిపోయి ఉన్నామని అలా చూడగానే చలించిపోయి లయ అంటూ బిగ్గరగా అడిచాడు దేవ్. అన్నయ్య, వీడు నన్ను చంపేస్తున్నాడు, ప్లీజ్ సేవ్ మీ అంటే గొక్కపెట్టింది ఆమె. చెప్పించి ఆడిలింక చాలే అంటూ అప్పుడు ఫోన్ స్క్రీన్ ముందుకు వచ్చాడు జయంత్. రే నా కొడక, దానికి ఏమైనా అయితే నిన్ను ముక్కల కింద నరుకుతారా అంటూ అరిచాడు దేవ్. అబ్బచ్చా, ఎప్పుడు నీదే గెలుపంటరా? అరే మా విలన్స్కి ఎదగనివ్వరా అని వెకిలిగా నవ్వాడు. జయంత్, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నీ చావు ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించలే అని అరిచాడు వేద్. నువ్వు ముయ్యరా పిచ్చోడా, ముంబైలో మేము చెప్పినవన్నీ విని గంగిరెద్దుల తల ఊపి ఇంటికి రాగానే మాకే హ్యాండ్స్ ఇస్తావరా? ఫస్ట్ నేను చంపేయాలి అసలు అని కోపంగా అన్నాడు జయంత్. అన్నయ్య నన్ను క్షమించు, వీడు ఎంత నీచుడు అనుకోలేదు. వీడి మాయమాటలకు నమ్మి నిన్నే అవమానించను, క్షమించు అని ఏడ్చిందిరయ్య. రౌద్రవదనంత మనోహర్ వైపు చూస్తూ, ఇప్పుడు నీకు కళ్ళు తెరుచుకున్నాయా? నీ బ్లడ్ ఎంత నీచురాలనేది ఇప్పటికైనా అవగతమైందా మిస్టర్ మనోహర్? బయటికి వెళ్ళిన చెల్లెల్ని గాలికి వదిలేశావు.
ఆమె దీనిలా చెడు ఆలోచనలతో ఇద్దరి జీవితాలు నాశనం చేసింది. అయినా నీకు బుద్ధి రాలేదు. దీన్ని ఊరి మీద విచ్చలవిడిగా వదిలేసావు. నువ్వంటే ప్రాణం పెట్టే పిచ్చిదాన్ని మాత్రం పోలీసులకు అప్పగిస్తా ఉంటే వెధవ బీరాలు పోయావు. చూడు, కళ్ళు తెరిచి చూడు నీ పెంపకాన్ని. ఒకటి ప్యూర్ ఫెరల్ నీ కోసం ప్రాణమే పెడుతుంది. ఇంకొకటి నీ కన్న తల్లినే షూట్ చేసిన గనురాలు. నువ్వు పోతే నాకేంటి అని తల ఎగరేస్తూ మరీ చెప్పింది చూడు అంటూ అరిచి, కోరింది ఇవ్వకపోతే అలిగిన కూతుర్ని బుజ్జగించావు. అది ఎక్కడ చచ్చిపోతుందా అని కంటి పాపలా కాపాడావు. అది తప్పు కాదు. ఏనాడైనా తన వాళ్లకు ప్రేమని పంచాలని నేర్పించావా? ఇవ్వడమే గొప్ప అని మురిచావు. ఎదుటి వాళ్ళ దగ్గర తీసుకోవడం కాదు. ఈరోజు పచ్చిగా చెబుతుంది 10 మందితో పడుకుంటాని. దీనికి నువ్వేం సమాధానం చెప్తావు? డబ్బు కోసం ఏకంగా మనుషులను చంపే రాక్షసి అయింది. చెల్లెల మీద పగ సాధిస్తున్నా నీకు ఏనాడు కనిపించలేదా? ఐ పిటి యు. నువ్వు పెట్టిన గారం మిస్యూజ్ అవుతుంది అనే ఆరాలేని అందుడివి. ఇది చెప్పగానే ముందు వెనక ఆలోచించకుండా ఎగరేసుకుంటూ వచ్చావు. బాగా చూడు ఇది ఎంతగా తెగించిందో. చి అంటే హెచ్చరించాడు దేవ్. మనోహర్ మొహంలో కత్తివేటుకు కూడా నిద్ర చుక్కలేదు. అవమాన భారంతో తలదించేసి కళ్ళన్నీళ్ళు కార్చేశాడు. కన్న తల్లిదండ్రుల ప్రేమని అపహాస్యం చేసి నీలాంటి దాన్ని పీసు పీసుకుని నరకాలి. నీకు డబ్బు పిచ్చి. ఈ బాషాట ఎదుట వాడి మీద గెలవడం పిచ్చి. అదిగో దీనంగా ఏడుస్తుంది దానికి. అందరూ నన్నే పైన పెట్టాలి, పొగడాలి, గొప్ప చేయాలని పిచ్చి. మీ పిచ్చులతో మీతో పోవడం లేదు. ఇదిగో ఎంతమందిని సఫర్ చేస్తుంది. మీరు చేసే ప్రతి నేరానికి అంతిమంగా మీకు దొరికేది మరణమే. అది తెలుసుకోండి. రే, నా చెల్లెల మూర్ఖత్వాన్ని అడ్డం పెట్టుకుని డ్రామాలు చేస్తే నీ ప్రాణం తీయడానికి కూడా వెనుకాడను అన్నాడు దేవ్. గెలుపంటే వ్యసనం అనే దేవ్ వాటే మంచిని అనుకుంటూ మనకు నీతులు చెబుతున్నాడంటే జయంత్ అని హేళనగా నవ్వింది మేఘ. చచ్చే ముందు డప్పు కొట్టుకుంటున్నాడు మేఘ. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అని వెకిలిగా నవ్వాడు జయంత్. వాళ్ళ ఎగతాళికి మొహం అరుణవర్ణం దాల్చి కళ్ళ నుండి నిప్పులు చెరుగుతూ, నా అనే వాళ్ళకు చిన్న హాని జరిగినా మీలో ఎవరిని వదలను. మిమ్మల్ని మీ వెనుక ఉండి డ్రామా చేసేవాడిని ఊసకోత కోత్తా. కోయకపోతే నా పేరు ఘట్టమనేని దేవాంశే కదురా అని కోద్రవదనంతో వారిని చేస్తూ, భయం అంటే ఇదా అని చూపించకపోతే అడగండి. మేము చావోరేవో తేల్చుకుందామని రెడీ అయ్యాంరా అంటూ లయ చెంప మీద ఈడ్చుకొట్టి, నా చెల్లెల్ని చావు అంచు వరకు తీసుకెళ్ళిన నీకు అదిరిపోయే రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను. కాసుకోదేవ్ అని అరిచాడు జయంత్. బాస్టర్డ్, చంపేస్తా లయ మీద మరో దెబ్బ పడితే అని కోపం గరిచి, మీరంతా ఎందుకు ఎలా తయారయ్యారు? నేను ఎప్పుడూ నిన్ను తక్కువ చేసి చూడలేదు. వెధవైనా ఎంత విషం కక్కిన నీకు బతికొండగానే హెల్ని చూపిస్తానురా. వీడు మిమ్మల్ని చంపేస్తా అంటున్నాడు అన్నయ్య. వీడిని వదలొద్దు, చంపేయండి. నేను చచ్చిపోయినా పర్వాలేదు. ఈ నీచుడు మాత్రం బతకూడదు అని అరిచిందిలయ్య. అబ్బచ్చా, నీ అన్న దొంగ దెబ్బ తీసి నన్ను కిడ్నాప్ చేసి హింస పెట్టినందుకే ఇదంతా ఒకరితో పోయేదే. మొత్తం నీ ఫ్యామిలీ అందరికీ అంటుకుంటుంది. నాకు దీని ప్రాణమే కాదు, వీడిది కూడా కావాలి. నన్నే టార్చర్ చేస్తావరా అని అరిచింది మేఘ. ఏం వాగుతున్నావు? వేద్ నేను కిడ్నాప్ చేయడం ఏంటి? ఇదో కొత్త డ్రామా వేస్తున్నావా అన్నాడు దేవ్. ఎస్, దీన్ని కిడ్నాప్ చేసింది నేనే. నా చేతిలో నరకం అనుభవించి నా కాళ్ళు పట్టుకుని కన్నీళ్లతో అడుక్కుంది. ఈ రోగ్ అక్కడే కుళ్ళు కృషించిపోయేది. దీని వెనుకొన్న ఆ బాస్టార్డ్ సేవ్ చేశాడు అని కళ్ళ నుండి నిప్పులు కురిపించాడు వేద్. అంటూ బిగ్గరగా అరిచి, ఇదంతా నీకోసం కదా నేను చేసింది. కొద్ది రోజులు ఓపు పట్టలేకపోయావా? దీన్ని చంపడం నాకు చిటికిన వేసినంతసేపు పట్టదు. అయినా ఎందుకు దీన్ని ఆగడాలు సహించాను అనే మినిమం సెన్స్ లేదా అంటూ గబాలను వెళ్ళి వేద్ కలర్ పట్టుకుని గుంజుతూ, నిన్ను కాపాడుకున్న వాడిని ఇది చేసిన దానికి పనిష్మెంట్ ఇవ్వకుండా ఎలా ఉంటానుకున్నావు అని ఊపుతూ వేద్ వెనుకున్న వాడి దగ్గర గన్ లాక్కుని షూట్ చేశాడు దేవ్. మావయ్య అందరూ డౌన్ అంటూ అరిచి విధు తన పక్కన ఉన్నవాడి డొక్కలో తన్ని గన్ లాక్కుని ఫైరింగ్ చేశాడు. అటు రవీంద్ర కూడా కింద పడి వాడి గన్ను అందుకొని అవలోకగా పేలేస్తున్నారు. వేద్ తన అందరి సోఫా వెనక్కి నెట్టి రోష్ని చూసుకో అంటూ జంప్ చేసి గన్ తీసుకుని షూట్ చేస్తున్నాడు దొరికిన వాడిని దొరికినట్టుగా. దేవ్ షూట్ చేస్తూనే, ఒకడు కూడా ప్రాణాలతో ఉండకూడదు, వదలకండి అంటూ రుద్రుడిలా విజృంభిస్తూ దొరికిన వాడిని మెడ మీద విరిచేస్తూ సోఫా వెనక్కి జంప్ చేసి, రే చైతు చూడు అని చెప్పాడు. విదూర్ షూట్ చేస్తూనే చైత్ర దగ్గరికి వెళ్ళాడు. అప్పటికే చైత్రని మెడ నరం మీద కొట్టి పిల్లర్ చాటుకు లాక్కెళ్ళింది మేఘ. జాను చైతు ఎక్కడా లేదు, అటువైపు ఉందేమో చూడు అంటూ తన మీదకు వచ్చిన వాడిని బాక్సింగ్ కింగ్ ఇచ్చాడు విదూర్. ఆల్మోస్ట్ తన వాళ్ళంతా అయిపోయారు అని గ్రహించి పళ్ళు రాలగొట్టించుకున్న
పోలీస్ స్టేషన్లో ఉన్నవాడు పాకెట్ నుండి స్మోక్ బాంబులు తీసివేశాడు. ఒక్కసారిగా పొగగొప్పున బయటకు వచ్చి క్షణాలు అక్కడ అంతా అలిమేసింది. ఏమీ కనిపించక అందరూ ఉక్కిరిబిక్కిరయ్యారు. ఆ పొగలో నుండే చైత్రతో సహా బయటకు జంప్ అయిపోయారు మేఘ అనుకో. అంటే ముందే మొహాలకు మాస్కులు తగిలించుకున్నారు వాడు మేఘ. కార్ స్టార్ట్ చేసుకుని రెడీగా ఉన్నాడు బయట ఒకడు. చైత్ర వెనక సీట్లో పడేయగానే తను ఎక్కింది మేఘ. మిగిలిన వాళ్ళు డోర్ పట్టుకుని వేలాడుతుండగానే కారు అక్కడి నుంచి దూసుకుపోయింది. దేవు వాళ్ళు పరుగున బయటకు వచ్చేసరికి కారు అక్కడ నుండి మాయమైంది. అంటూ ప్రకృతికి కంపించేలా బిగ్గరగా అరిచాడు దేవ్. తమకు అనుమానం ఉన్న చోట్లల్లా తన మనుషులు తాము నైట్ వరకు తిరుగుతూనే ఉన్నారు. ఇసుమంత కూడా దొరకలేదు. భరించలేని బాధ హృదయాన్ని నలిపేస్తుంటే నైట్కి ఇంటికి చేరారు. బుల్లెట్స్ తగలటం, తూట్లు పడిన సోఫాలు, బ్రద్దలైన కాస్ట్లీ పీసెస్ ఇల్లు రూపం మారిపోయింది. కొందరు కిల్లర్స్ చనిపోగా మరికొందరు బుల్లెట్స్ గాయాలతో బయటపడి ఉన్నారు. అందరూ మౌనంగా కూర్చున్నారు. దేవ్ కదిలించాలంటే భయంగా ఉంది అందరికీ. అన్నయ్య ఏమీ చేయలేదా అని అడిగారు భరద్వాజ్. లేదు రాజా అని చైర్లో కూర్చున్నారు రవీంద్ర. దేవ్ మనం ఇంకా లేట్ చేయడం మంచిది కాదు. డీజీపీ కంప్లైంట్ చేద్దాం. పోలీసులు అయితే త్వరగా తెలుసుకుంటారు. సీసీ ఫుటేజ్ చూస్తే త్వరగా తెలుస్తుంది అన్నారు భరద్వాజ్. వెతికి తీసుకొచ్చి మళ్ళీ నెత్తి మీద ఎక్కించుకుంటారా అని కోపంగా అరిచింది ఊర్మిళ. ఊర్మి అని బేస్ వాయిస్తో పిలిచారు రాజా అంకుల్. మీరు కోపంగా పిలిచినా సరే నేను మాట్లాడాలనుకున్నది మాట్లాడే తీరతా. ఆ ఇద్దరి అక్కా చెల్లెల వల్ల మనకి ఈరోజు ఈ దుస్థితి పట్టింది. సంతోషం ఉందా నా బిడ్డ జీవితంలో? ఎందుకు పోరాటం? ఎవరి ఉద్ధరించడానికి ఈ ఆరాటం చెప్పండి రాజా. ఎవరి పర్సనల్ రీజన్స్ వాళ్ళవి. వేదికి తన కోసం ఆరాటపడినా నా బిడ్డ ప్రేమ కనిపించలేదు. ఇక తన చెల్లెలకు అన్నగా బాధ్యత చూపించడం గిట్టలేదు. అయినా నోరు మెదపడు. ఎవరి కోసం అమ్మా అని పిలిచే అక్క కోసం ఇంత భరించాడు. తన జీవితాన్నే పణంగా పెట్టి మోసగత్తి అని తెలిసిన పెళ్లి చేసుకున్నాడు. అయినా ఎవరికీ నా బిడ్డ త్యాగం కనిపించలేదు. ఆ మనోహర్ చెల్లులు కూతుళ్ళు తప్పు చేస్తే మన మీదకి వచ్చాడు. మన ఇంటి గేట్ కూడా టచ్ చేసి అర్హత లేనివాడు నా బిడ్డ కాలర్ పుచ్చుకోబోయాడు. ఎందుకు ఇదంతా? ఎవరిని ఉద్ధరించాలంటూ అరిచి. ఇక వాదనలో అనవసరం రాజా. నేను ఇంట్లో ఒక క్షణం ఉండను. పదండి వెళ్ళిపోదాం. చైత్ర నా కోడలు కాదు. అలాంటి సెల్ఫిష్ ఫ్యామిలీలో అమ్మాయిని నేను అంగీకరించను కూడా అంది ఊర్మిళ. అమ్మ ఊర్మిళ, ఇది నిందించుకునే సమయం కాదు. ఇద్దరు ఆడపిల్లల జీవితాలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. సంయమనం పాటించు కాస్త అని సర్ది చెప్పబోయారు రవీంద్ర. ఎవరి కోసం నా బిడ్డని బలివ్వలేను బావగారు. నేను తల్లినే. నాకు బాధ ఉంటుంది, క్షమించండి. జయంతికి ఏం కావాలో ఇచ్చి వేదాంత్ తన చెల్లెల్ని కాపాడుకుంటాడు. సొంతంగా రివెంజ్ తీర్చుకునే తెలివి ఉన్నప్పుడు చెల్లెల్ని కాపాడుకోలేడా అని రోషంగా అడిగింది ఆమె. మామ్ ప్లీజ్, ఇదంతా చైతి వాళ్ళు జరిగింది కాదు. తను నిందించుకో. నిండా మునిగాక చలి ఏంటి చెప్పు. చావో రేవో తెలుసుకుంటాను కానీ వెన్ను చూపించి పారిపోవడం ఈ దేవాంశ అలవాటు లేదు. నీ బాధ నాకు అర్థమవుతుంది అంటూ హక్ చేసుకున్నాడు. కొడుకు చుట్టూ చేతులు వేసి బిగించి బోర్ని ఏడుస్తూ, వాడు చాలా రాక్షసుల్లా ఉన్నాడు నాన్న. నీకేమైనా అయితే మీ డాడీ నేను బ్రతకలేం. మా ప్రాణాలన్నీ నీ మీదే ఉన్నాయి అని వెక్కింది ఊర్మిళ. వెన్ను నిమురుతూ మామ్ నాకేం కాదు ఏడవకు అన్నాడు వేద్. ఎమోషనల్ లెస్గా బ్లాంక్ ఫేస్తో అలాగే చూస్తున్నాడు వేద్. చిన్మామ్ అంటూ జాను వచ్చి పట్టుకుని, నువ్వు డేలా పడకూడదు, ధైర్యం చెప్పాలి. నువ్వు ఏడిస్తే ఏమీ బాగోలేదు. ప్లీజ్ డోంట్ క్రై బేబీ అని కళ్ళని తుడిచింది. మనసులో ఏముందో కానీ దేవ్ అని పిలిచి, సమస్య నా వల్ల వచ్చింది, నేను చూసుకుంటా. చిన్నమ్మ అన్నట్టు నా వల్ల ఏదైనా జరిగితే నేను బతికుండడం కూడా వేస్ట్. నువ్వు దీనికి దూరంగా ఉండు. నీ చేతిని నీకు క్షేమంగా అప్పగిస్తా అన్నాడు వేద్. ఇప్పుడు నీది నాది అని డివైడ్ చేసుకునే సిచ్యువేషన్ కాదు బావా. అత్తయ్య బాధలు అన్నది అది నిజం కూడా. ఇవన్నీ ఒకదానికొకటి లింక్ అయి ఉన్నాయి. వాదించుకుని నిందించుకుంటూ కూర్చుంటే సమస్య జటిలం అవుతుంది. కర్ణుడి మరణానికి 1,00,000 కారణాలు ఉన్నాయి. అలా ఇదంతా చేస్తున్నవాడి పర్సనల్ గట్స్ ఏంటనేది మనకు క్లారిటీ లేదు. సో మనం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి అన్నాడు విదుర్. మనం పోలీసుల్ని అప్రోచ్ అవ్వడం మంచిదేనా అన్నారు భరద్వాజ్. సీసీ ఫుటేజ్ మన దగ్గరే ఉంది మావయ్య, అందులో ఏం రికార్డ్ అవ్వలేదు అన్నాడు విదుర్. అలనాడు ఒక ఆడదాని వల్ల కురుక్షేత్ర యుద్ధం జరిగింది. ఎందరో యోధులు అసురుల పాలయ్యారు. ఒక ఆడదాని పగ వల్ల పల్నాడు గడ్డ అతలాకుతలం అయ్యింది. భూదేవి అంత ఓర్పు అన్న ఆడవాళ్ళు ఉన్నారు. రక్తం తాగే రాక్షసులు ఉన్నారు. కలికాలంలో ఇవన్నీ జరుగుతాయనే కాబోలు దేవుళ్ళు మానవ అవతారాలు ఎత్తి మరీ నమూనాలు ఉంచారు. స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.